ఈ ఆటవిక రాజ్యానికి రోడ్డు మీదకి వచ్చి వందల వేల సంఖ్యలో జనాన్ని పోగు చేస్తూ హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల తాలూకా గొంతు మరి బయటకు చెప్పి ఆయన వేసినటువంటి డెమోక్రసీకి వేసినటువంటి ప్రజాస్వామ్యానికి వేసినటువంటి తాళాలని పగులుగొడుతూ ఛేదించి మేము ఉన్నాం మీతో రండి అని చెప్పి 227 రోజులు 300 కిలోమీటర్ల పైచిలకు 3000 కిలోమీటర్ల పైచిలకు మరి ప్రజలతో మమేకమై ప్రజల తాలూకా కష్టసుఖాలను తెలుసుకుని మరి ఈ రోజున ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి దాస్య శృంఖలాలని తెంచేస్తూ మరి యువగలం సాగించినటువంటి తీరు చూస్తే లోకేష్ బాబుని అభినందించక తప్పదు. రేపు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు అనేటటువంటిది 100కి 100 పాళ్ళు రుజువు చేసుకునేటటువంటి వ్యక్తి నడిపినటువంటి తీరు చూస్తే ఎవరికి సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఒక జనరల్ సెక్రటరీగా అమెరికాకు సైన్యం 50 లక్షలది ఉంటే 60 లక్షల సైన్యం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు తయారు చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. పార్టీని కూడా ఆ విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఒక మంత్రిగా ఈరోజు చూడండి 5 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆయన ప్రభుత్వం పేరుతో ఎక్కడైనా ఒక 3 గజాలు సిమెంట్ రోడ్డు వేశారా? 30,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు గ్రామీణ వాతావరణంలో వేస్తూ మరి ఎల్ఈడి లైటింగ్ కూడా అప్పుడు పెట్టినటువంటి బల్బు పోతే పెట్టలేనటువంటి దుస్థితిలో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఈ యువగలంలో ఎండగట్టినటువంటి వ్యక్తి కూడా లోకేష్ బాబు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం ప్రమదగణాలన్నింటినీ కూడా ఆ ప్రజాస్వామ్యానికి ఏదైతే తాళాలు వేశాడో వాటిని పగలగొట్టి అన్ని వర్గాల ప్రజలకి ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా వచ్చి ఇప్పుడు అందరూ వాళ్ళ తాలూకా కష్ట సుఖాలను రోడ్డు మీదకి వచ్చుకుంటే చెప్పే పరిస్థితి కలిగించినటువంటి యువనేత యువగలం నడిపినటువంటి తీరు పద్ధతి చూస్తే ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది. ఈ పుట్టినరోజు శుభ సందర్భంలో రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో మన బిడ్డలు రాబోయేటటువంటి యువతకు అందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా ఈ రాష్ట్రాన్ని పార్టీని ముందుకు నడపాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.